హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇట్లా ఈజీగా ఒక కర్రీ చేసుకోవచ్చు. ఆ కర్రీ నేను మీకు చూపిస్తాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. అది ఇలా నూనె పోసుకున్నా. నూనె వేడిపోయింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు కొంచెం వేసుకోవాలి, కొంచెం మెంతులు. ఇది లైట్గా కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న చిన్న తరిగి పెట్టుకుని మంచిగా ఫ్రై కావాలి. దీంట్లోనే ఏ కూర లేనప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇది చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు దానికి చూడండి, మంచిగా బ్రౌన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కరివేపాకు కట్టేసుకుందాం. ఎల్లిపాయలు కొంచెం కచ్చపక్క దంచి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువనే వేసుకోండి. అంటే ఒక చిన్న గడ్డ మొత్తం అట్లా మొత్తం ఇది ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఎల్లిపాయ, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. ధనియా ఒక స్పూను. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. మీకు స్పైసీ ఎంత కావాలో అంత మీరు వేసుకోండి. ఉప్పు, మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం పోసుకోవాలని చూపిస్తాను. అంటే చింతపండు నానబెట్టి పిసికి పెట్టుకున్నాను అనమాట. కొంచెం మంచిగా మసలాలి. చింతపండు అంతా పచ్చివాసన పోవాలన్నమాట. ఇదంతా పచ్చివాసన అంతా పోయి కొంచెం నూనె సపరేట్ వస్తుంది అనమాట. అప్పుడు కొత్తిమీర వేసుకొని తినేయడమే. ఇలా చింతపండుతో పాటు నీళ్ళు కూడా కొంచెం పోసేసుకుందాం. 2 కలిపి మంచిగా మసలాలి. చూసారా, చాలా బాగుంటుందండి. మన కూరగాయలు లేనప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా ఆకలితో ఉన్నప్పుడు ఇది మనకు పనిచేస్తుంది అనమాట. 2 మసులుతుంది. కొంచెం ఎక్కువ కావాలన్నమాట. కొంచెం దగ్గర అయిన తర్వాత ఆపేసుకున్నాం. మనం తాలింపు వేసేటప్పుడు మెంతులు వేసినాం కదా, మొత్తం చేపల కూర స్మెల్ వస్తుందండి సూపర్గా. ఇది మసులుకుంటే మొత్తం చేపల కూర స్మెల్ లాగా వస్తుంది మెంతులు వేయడం వల్ల. చూడండి, నీళ్ళంతా పోయి దగ్గరగా అయిపోయింది, తిక్కగా అయిపోయింది. చాలా బాగుంది. స్మెల్ కూడా వేడి వేడి టేస్ట్లో తిన్నా బాగుంటుంది. చపాతీలు కూడా తినచ్చు. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, నాకు కొత్తిమీర అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. అంతే, అయిపోయిందండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.